దేవుని నువ్వు ఆరాధించినప్పుడు నీ జీవితంలో అత్యంత సంతృప్తిని, ఆనందాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణమైన సంతోషాన్ని, సంపూర్ణమైనటువంటి తృప్తిని నువ్వు కలిగి ఉంటావు. అందుకు దేవుడు నిన్ను ఆరాధించమన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఆయన్ని ఆరాధించమని చెప్పిన దానికి ఆయన అర్హుడైనప్పటికీ కూడా మన బెనిఫిట్ గురించి ఆలోచిస్తున్నాడు అక్కడ. తెలుసా అండి? మన బెనిఫిట్ ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలంటే, లేకుంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనకు కలిగేటటువంటి విషయం ఏంటంటే ఒక గొప్ప తృప్తి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ తృప్తి కలిగినప్పుడే దేవుణ్ణి మనం ఆరాధించగలం. ఆ తృప్తి అనేటటువంటి దేవుని ఆరాధించడానికి మనల్ని దారి తీస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాన్ పైపర్ గారు మీకు చాలాసార్లు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా అండి? మనం ఆయనలో ఎంత సంతృప్తి చెందుతామో అంతగా దేవుడు మహిమపరచబడతాడు. అంటే మనం ఆయనలో సంతృప్తి చెందాలని, ఆయనలో ఆనందించాలని, అంటే మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడి కన్నా ఆనందాన్ని ఇచ్చేది ఈ లోకంలో ఏదైనా ఉందా? దేవుడి కన్నా సంతృప్తినిచ్చేది ఈ లోకంలో ఏదైనా ఉందా? మన యొక్క పండుగలు, వినోద కార్యక్రమాలు, మనం వేసుకునేటటువంటి దుస్తులు, మనం తినేటటువంటి వంటలు వగైరాలు, లేకుంటే మన యొక్క మానవ సంబంధాలు, అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తిని మాత్రమే ఇస్తాయి మనకి. కానీ నిత్యమైనటువంటి తృప్తిని, యెహోవాను సంపూర్ణంగా వెదికేటటువంటి వారు హృదయమందు వెతుకువారు వాళ్ళు గొప్పగా సంతోషిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. హృదయంలో సంతోషిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనం సంతృప్తిగా ఉండాలనేటటువంటి దేవుని కోరిక. దయచేసి అర్థం చేసుకోండి. హీ డిజైర్స్ మనం సంతోషంగా ఉండాలి. ఆ మనం ఎక్కడ వెతుకుతాం దాన్ని? ఈ లోకంలో వెతుకుతాం. కానీ ఆయన దగ్గర వెతకాలనేటటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మనసారా దేవుణ్ణి స్తుతిస్తామో, మనసారా ఆయన్ని ఆరాధిస్తామో, అప్పుడు మనకు వచ్చేటటువంటి తృప్తి మామూలుగా ఉండదు. నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు ఆ తృప్తిని నువ్వు కొలవలేవు. ఆ తృప్తి అనేటటువంటిది నువ్వు మాటల్లో వివరించలేవు. ఆ తృప్తి అనేటటువంటిది నీ ఊహకు అందనటువంటిది. మామూలు కాదు అది. ఆ ఎక్స్పీరియన్స్ గుండా నేను వెళ్ళాలని దేవునికి మనం ప్రార్థన చేస్తాం.